కదా. అప్పుడు వ్యాపారస్తులు భాగస్వామ్యాన్ని కుదిర్చినట్టు అవుతుంది. కొంత దీంట్లో మెరుగుంటుందండి. ఇట్లాగా కొంతమంది ఎవరైనా నిజాయితీతో అట్లా చేస్తే వాళ్ళు ఉండొచ్చునేమో. ఈ 10 లక్షలు అంటున్నారు కదా వీళ్ళు, మార్గదర్శులు 10 లక్షల కాదు, మార్గదర్శులు 1,00,000 అనుకుంటా, వీళ్ళు 9 లక్షలు. అంటే దీంట్లో ఇక్కడ ఆశించింది జరగాల. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 25 లక్షలు మార్గదర్శులని. 25 లక్షలు మార్గదర్శులు వస్తే 1 కోటి మందిది బాగుపడిపోతారు అనేసి. ఇక్కడ పాయింట్ ఏంటంటే దాన్ని ఏమంటారంటే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటుంది. రెండోది ప్రభుత్వం దాని పేరేంటిది, మహిళలకు ఇస్తానన్న 1,500 నుంచి తప్పించడానికి ఈ చర్చ తెస్తున్నారు, ఎమోషనల్ చర్చ తెస్తున్నారు. ఆయన రాక్షసులు నాశనం చేస్తారు. ఏ రాక్షసులు నాశనం చేయాలి? 1,500 ఇస్తానన్నది ఇస్తానని ఎగ్గొట్టింది ఎవరు? ప్రతి మహిళకి 1,500 ఇస్తానని 2 కోట్ల మంది ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు పోనీ ఇలా చూస్తే కూడా 10,000 మంది 10 లక్షలు ఏదో అంటున్నారు కదా, మరి మిగతా వాళ్ళకి ఇస్తారా? పోనీ ఈ 10 లక్షల మందికి ఇవ్వరా? మిగతా 2,90,00,000 మందికి ఇస్తారా? అసలు వాస్తవానికి దాన్ని P4కి అనుసంధానం చేస్తున్నారు. అది ఎలాగ ఇదే అనుసంధానం ఆగస్టు 15 చెప్తారేమో అనుకున్నారు. అంటే అప్పుడు అనుసంధానం అయినప్పుడు ఏళ్ళ లెక్క చెప్పినట్టు 9 లక్షలు ఒరిజినల్ పేదలు, అందులో వీళ్ళని ఒకవేళ ఇమ్మంటే రాష్ట్రం మొత్తం మీద ఒరిజినల్ పేదలు 9 లక్షలని గుర్తించారు వీళ్ళు. ఒకవేళ రేపు పొద్దున పథకాలు ఇస్తే ఇంక వీళ్ళకి ఇస్తారా ఆడబిడ్డ నిధి ఇవన్నీ? ఇంక వీళ్ళే అర్హులు అన్నట్టుగానా? కానీ ఒకటి సార్, ఇది ఓకే, రేపు 19వ తారీఖున ఎంతమంది ముందు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్తున్న లెక్క అయితే 1:9 నిష్పత్తి అయితే కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క మార్గదర్శి 9 కుటుంబాలు